బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ 5వ వారం రసవత్తరంగా మారుతోంది. హౌస్ లో ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్లు ఉండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉండడంతో షోలో బ్యాలెన్సింగ్ కోసం బిగ్ బాస్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ డబుల్ ఎలిమినేషన్ తో హౌస్ నుంచి బయటకు వెళ్లబోతున్న వాళ్ళలో ముందు డీమన్ పవన్, ఆ తర్వాత దమ్ము శ్రీజ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఓటింగ్ ప్రకారం ఈ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డీమన్ పవన్ అట్టడుగు స్థానంలో ఉండగా శ్రీజ కూడా అత్యంత తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ అంచనా ఉంది. పవన్ బయటికి వచ్చేస్తే రీతు పరిస్థితి దారుణంగా మారడం ఖాయం. ఎందుకంటే మొదటి నుంచి ఈ ఇద్దరి మధ్య ట్రాక్ నడుస్తోంది. ఇప్పుడు పవన్ బయటికి వస్తే ఆమె ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ డబుల్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లోకి రణరంగం 2.0 పేరుతో 6 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. వీళ్లలో 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అగ్ని పరీక్ష ద్వారా కామనర్ కోటాలో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రాబోయే సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ లిస్ట్ లో టాలీవుడ్ నటుడు శ్రీనివాస సాయి, యూట్యూబ్ స్టార్ అలేఖ్యా చిట్టి పికల్స్, రమ్య మోక్ష లాంటి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కొత్త కంటెస్టెంట్ల రాక హౌస్ లో సమీకరణాలను పూర్తిగా మార్చేయనుంది. ఈ వారం ఓటింగ్ లో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న మరో కంటెస్టెంట్ రీతు చౌదరి. డీమన్ పవన్ కంటే కొద్ది తేడాతో మాత్రమే రీతు చౌదరి పై స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఓటింగ్ లో మార్పులు జరిగితే తప్ప ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం అయితే రీతు సేఫ్ గానే ఉంది. డీమన్ పవన్, శ్రీజ లాంటి కంటెస్టెంట్లు మాత్రం తమ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ముఖ్యంగా దమ్ము శ్రీజ తీరు ఇంట్లో చాలా వివాదాస్పదంగానే ఉంది. ఉన్నదానికి లేనిదానికి ఊరికే అరుస్తుందనే టాక్ ఈమెపై ఉంది. బిగ్ బాస్ ప్లానింగ్ ప్రకారం హౌస్ లోకి 6 వైల్డ్ కార్డ్స్ రావాలంటే ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య తగ్గాలి. అందుకే ఈ డబుల్ ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. ఈ కొత్త సభ్యులు ముఖ్యంగా యూట్యూబ్ సెలబ్రిటీలు, సీరియల్ నటులు రావడంతో హౌస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు కాంట్రవర్సీలు కూడా తారాస్థాయికి చేరుకోవచ్చు. వైల్డ్ కార్డ్స్ ని ఎదుర్కోవడానికి పాత కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఇప్పటికే కొన్ని టాస్క్లు ఇచ్చి వాళ్ళ స్థానాలను కాపాడుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. ఆ టాస్క్లు కూడా నడుస్తున్నాయి. ఈ డబుల్ ఎలిమినేషన్లు వైల్డ్ కార్డులతో బిగ్ బాస్ 9 తెలుగు షో మరింత రసవత్తరంగా మారబోతుండడంలో సందేహం లేదు.